పైన ఎక్కి చూస్తే మంగాపురం సైడ్ ఉండే నామాలు కనపడొస్తాయి. అది ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవ సందర్భాల్లో ఒక్క పొద్దుండి అదే మరి దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ. మంగాపురం ద్వారా నడిచిపోయాడం, మళ్ళీ ఆ మెట్లు తిరిగి తిరుపతికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. అలాంటి ఒక అనుబంధం. అందుకే నేను వస్తానే టెంపుల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. మాడ వీధుల అభివృద్ధి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం. అన్నదానానికి ఇప్పుడు 2000 కోట్లు కార్పస్ కూడా ఉంది. ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది. మళ్ళీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది. అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతా ఉంది, రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ కార్యక్రమాన్ని 2003లో సిమ్స్లో ప్రారంభించాను. ఆ రోజే నేను కొండపైకి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం. అప్పుడే నా మీద దాడి జరిగింది. అదొక మిరాకల్. 24 క్లేమోర్ మైన్స్. సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు. అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది. అదే మరి అదొక పునర్జన్మగా నేను భావిస్తాను. అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా 2 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను. అదొక నమ్మకం, నాకు ఒక బిలీఫ్ కూడా. ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే ఈ సమయంలో మనం చూస్తే నాకు ఒక్కడికే కాదు, ఇలాంటి అనుబంధం, అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది. అది వెంకటేశ్వర స్వామి మహత్యం. ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఎవరైనా పర్వాలేదు కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేశాం. ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు కానీ సుప్రభాత దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు. కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో కానీ, నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు
ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే 1,00,000 మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ ఎట్ చేస్తున్నారు, టేస్ట్ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది, మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం. 9 సంవత్సరాలు ఎప్పుడు పోయినా సమీక్షలు చేసి కడాన నేను మన మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేద దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల మొత్తంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి, ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం. వాటర్ కన్జర్వేషన్ అన్నీ చేశాం. అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్ళు కనపడేటి, కానీ రాళ్ళల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్, వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు. ఆ తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండ, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత, సువాసన, అందులో వేసే పదార్థాలన్నీ యూనిక్గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫిషియోస్ కనపడడంతో ఎక్సెఫిషియో, వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రాలేకపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే మరిగా నమ్మకం వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం,
అదే మరి నమ్మకం వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను. ఇందులో ఏమైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ 18లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే నెయ్యి సరఫరా చేయించని. రెండోది 4 లక్షల లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలని ఉంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడు మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్నులు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక 8 టన్నులు పర్ డే ఉత్పత్తి చేసే వాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ 3 years పీరియడ్ నేను ఇంతకుముందు చెప్పింది 12 టన్నులు ఉంటే దాన్ని 8 టన్నులు చేశారు. 3 years ఉంటే దాన్ని 1 year చేశారు. ఇంకొక పక్క 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి. అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 200 కోట్లు ఉంటుంది. అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళ ఇష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కడాన పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎవరంటే నాసి రకం సప్లయర్స్ కి, అనుభవం లేని వాళ్ళకి, లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి, ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు. దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి, అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు. ఈ టెండర్స్ పిలిచారు, రివర్స్ టెండర్స్ పిలిచారు 12/3/2024. ఇది 10 లక్షల కౌ గీ కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. ఇది 8/5/2024లో టెండర్ ఫైనలైజ్ అయ్యింది. ₹319.80 కేజీ. నేను అడుగుతున్నా, ₹319 ఇప్పుడు పామాయిల్ రావడంలా, డాల్డా రావడంలా. ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి ₹319.80 మీరు టెండర్ కట్టబెట్టారు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 2, 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈఓ